రాజసాబ్ గ్లిమ్స్ చాలా బాగుంది. ఏం నచ్చింది? యాక్చువల్లీ టీజర్ లో ఓన్లీ ప్రభాస్ని చూపించారు. సో ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ అ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. నేను చిన్నప్పటి నుంచి ఐ బీన్ వాచింగ్ ప్రభాస్ మూవీ అనమాట. డై హార్డ్ ఫ్యానే ఇక్కడ. సో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకొంచెం స్టోరీ లైన్ ఏమైనా రిలీజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ గుడ్. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ ఇంకా ప్రభాస్ లుక్స్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. బాగుంది. బాగుంది. కల్కి మూవీ తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అంత మాస్ మూవీ తర్వాత కొంచెం చూస్తే క్లాస్. No, he is always the darling of Telugu industry కదా. So if he is coming back to his roots అంటే డెఫినెట్లీ అందరికి బాగుంటుంది. సో ఐ ఎక్స్పెక్ట్ బ్లాక్ బస్టర్ అవుతే బాగుండు. అంటే రొమాంటిక్ హర్రర్ కామెడీ అని చెప్పేసి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. ఐ థింక్ హారర్ తక్కువ అనుకుంటా ప్రభాస్ చేయడం. సో చేయలేదు అసలు. సో సో హారర్ వస్తుందంటే ఇట్స్ నైస్ ఓన్లీ. అంటే ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మరి చూసినప్పుడు? అదే లుక్స్ చాలా బాగున్నాయని అంటున్నా కదా. ఎంట్రీ ఎలా అనిపించింది మరి? ఎంట్రీ బాగుంది. నచ్చిందా మరి? యా అంటే అన్ని మాస్ మూవీస్ వచ్చిన తర్వాత రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది క్లాస్ మూవీ. ఇది కూడా అలాగే ఉండబోతుంది అనుకున్నారా, లేదంటే హిట్ కొడతాడు ఈసారి? హిట్ కొడతారు. ఫ్యాన్ ఇండియా కాకుండా ఫ్యాన్ ఇండియా అని పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇట్స్ ఫర్ ద ఫ్యాన్స్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ బి నైస్. అంతే. ప్రభాస్ గురించి చెప్పాలంటే ఒక మాట, ఈ టీజర్ డార్లింగ్ అంతే. ఇప్పుడు డార్లింగ్ మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? హాయ్ చెప్తారా? అంటే హీఈస్ వెరీ షై పర్సన్ కదా. సో వెళ్ళి ఓవర్గా ఎక్స్ట్రోవర్టెడ్ గా చేయొద్దు. జస్ట్ హాయ్ చెప్పి ఒక ఫోటో దిగడం అండ్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పడం అంతే. అంతకు మించి యూ షుడ్ నాట్ రియలీ డూ మచ్. షేక్ హ్యాండ్ ఆయన కూడా ఎక్కువ ఇవ్వరు. ఎప్పుడైనా చూసారా మీరు? ఈ డజన్ గివ్ షేక్ హ్యాండ్స్, హగ్స్ ఎక్కువ ఇవ్వరు. సో అంతే. మీకు ఎలా అనిపించింది? It was okay, not bad. ఫస్ట్ రియాక్షన్ ఏంటి చూడగానే ప్రభాస్? Actually I don't watch much of his movies, so not so bad లాగా ఉండే నాకు. అంటే ఇప్పుడు ప్రభాస్ కి ఏజ్ ఎక్కువైంది కదా, ఇలా కన్విన్స్ అవుతే అంటారా? I don't think so. He still looks like that only. ఏజ్ పెరిగినా మన డార్లింగే కదా. సో ఐ థింక్ దట్స్ ద థింగ్. నో మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక సీన్లో అలా అనిపిస్తుంది కానీ ఐ థింక్ కమ్ ఆన్, ఈస్ 40. యూ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు యాక్ట్ లైక్ 20-year-old కదా. సో లుక్స్ బాగున్నాయి. అది ఆయన ఇష్టం. అది పర్సనల్ లైఫ్ ఆయనకి. లేదండి, మా ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు.